అసలు టీటీ ఇంజెక్షన్ ఎందుకు తీసుకోవాలి? మనం గ్రౌండ్‌లో ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలితే టీటీ ఇంజెక్షన్. వెజిటబుల్స్ కట్ చేస్తున్నప్పుడు ఫింగర్ కట్ అయితే టీటీ ఇంజెక్షన్. అలా నడుస్తున్నప్పుడు రస్టెడ్ నెయిల్ ఆర్ డోర్ గీసుకుంటే టీటీ ఇంజెక్షన్. సో, ఇలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఎవరన్నా అడిగే కామన్ క్వెషన్ టీటీ చేయించుకున్నావా అని. టీటీ ఇంజెక్షన్ అనేది ఒక వ్యాక్సిన్. ఇది టెటనస్ అనే ఒక డెడ్లీ ఇన్ఫెక్షన్‌ని ప్రివెంట్ చేయడం కోసం తీసుకోవాలి. టెటనస్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది కాజ్డ్ బై క్లాస్ట్రిడియం టెటనీ అనే ఒక బ్యాక్టీరియా. ఇది సాయిల్ ఆర్ మట్టిలో ఉంటుంది. ఎప్పుడైతే మన స్కిన్ డ్యామేజ్ అయ్యి ఈ బ్యాక్టీరియా బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఇది ఫస్ట్ మన నరాల్ని అండ్ మజిల్స్‌ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇమాజిన్ కొన్నిసార్లు మనకి కాలు, మెడ ఆర్ బ్యాక్ పట్టేసినప్పుడు సివియర్ పెయిన్ అండ్ టైట్‌నెస్ అయిపోతుంది. అలానే టెటనస్ ఎప్పుడైతే హోల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుందో, మన బాడీ మొత్తం పెయిన్‌ఫుల్‌గా అండ్ టైట్‌గా అయిపోతుంది. ఇలాగా నిమిషానికి 3-4 టైమ్స్ పెయిన్‌ఫుల్ అండ్ టైట్‌నెస్ ఎపిసోడ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సమ్‌టైమ్స్ ఇవి మనకి బ్రీతింగ్‌కి అవసరమయ్యే రెస్పిరేటరీ మజిల్స్‌ని కూడా ఎఫెక్ట్ చేసి పేషెంట్ ప్రాణాలు కూడా పోవచ్చు. సో, వీళ్ళని మనం ఐసీయూలో ఆ పెయిన్ అండ్ టైట్‌నెస్ తగ్గించడం కోసం కంటిన్యూయస్ మానిటరింగ్‌లో మజిల్ రిలాక్సెన్స్ ఆర్ మెడికేషన్స్ అనేవి ఇస్తూ కాపాడుకుంటాం. సమ్‌టైమ్స్ రికవరీ కెన్ టేక్ అప్ టు 3-4 వీక్స్. అలా అయితే ప్రతి దెబ్బకి టెటనస్ వ్యాక్సిన్ అవసరమా? నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అండ్ లాస్ట్‌లీ మీకొక క్వెషన్. సో, టెటనస్ ఎప్పుడైతే సివియర్‌గా ఎఫెక్ట్ చేస్తుందో వాళ్ళ బాడీ అంతా ఈ ఇమేజ్‌లో చూపించినట్టు ఆర్చ్ లాగా అయిపోతుంది. దీన్ని మనం తెలుగులో ఏమంటామో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయండి.